మీరు కనుక సింగపూర్ని తీసుకుంటే ఇవాళ ఒక్క డ్రగ్ ఎడిక్ట్ మీకు కనపడ్డు. కారణం ఏంటంటే చట్టాన్ని అంత బలంగా చేశారు. ఆ చట్టాన్ని వారు వినియోగించడంలో కూడా పేద మధ్య ధనిక తారతమ్యం లేకుండా ఎవరైనా సరే డ్రగ్స్ని పాల్పడినా, డ్రగ్స్ని సరఫరా చేసినా, డ్రగ్స్ని వేరే విధంగా దేశంలోకి తీసుకొచ్చినా మరణశిక్ష విధించి వారిని డ్రగ్స్ను పూర్తిగా ఆ దేశం నుంచి ఎరాడికేట్ చేయడం జరిగింది. భారతదేశంలో కూడా కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాలు ఇటువంటి ఇనిషియేటివ్కి శ్రీకారం చుట్టి ఎక్కడా కూడా డ్రగ్స్ రాకుండా నిరోధించాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనకున్న సాంకేతిక ఏర్పాటు ద్వారా ఇది ఎక్కడెక్కడ జరుగుతుందో, ఎక్కడ పండిస్తున్నారో, ఎక్కడి నుంచి వస్తుందో, ఏ దేశం నుంచి సరిహద్దులు దాటుతుందో అనేది మరి సులభంగానే కనుక్కొని వారిని గుర్తించే ఇది కూడా కనపడుతుంది. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్రెడీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎక్కడెక్కడైతే ఈ గాంజాయి పండిస్తున్నారో వాటిని డ్రోన్ సహాయంతో గుర్తించి నాశనం చేయడానికి కొంత ఒక స్టెప్ ముందుకు వేశారు. ఇటువంటి వాటిని ఇక్కడ తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి గారు కానీ, మరికొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ ఈ సాంకేతిక సహాయాన్ని వినియోగించుకొని ఈ గంజాయి పంటని పూర్తిగా నిర్మూలించేదానికి ప్రయత్నం చేయాలి. డ్రగ్స్ వినియోగంలో గంజాయి వినియోగమే దాదాపు 80% ఉంది. మిగతా సింథటిక్ డ్రగ్స్ బయట నుంచి సరిహద్దులు దాటి మన దేశంలోకి వస్తున్నాయి. కొన్ని సరిహద్దు దేశాలు కూడా ఈ దేశంలో ఉన్న యువతని నిర్వీర్యం చేస్తే చాలు వీరి ఆర్థిక వెన్నుపూసని విరిచివేయవచ్చు అన్న తలంపుతో ఉన్నారు. అది కొంతవరకు నిజం కూడా. దాన్ని గుర్తించి ప్రభుత్వాలు మసులుకొని ఇటువంటి ఇనిషియేటివ్స్ ఏదైతే చేస్తున్న సంస్థలు ఉన్నాయో వాళ్ళని ప్రోత్సహించి మరింతగా ఈ యాంటీ డ్రగ్ మూవ్మెంట్ని ప్రజల్లో తీసుకుపోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నం చేస్తున్న బిందు స్టూడియోస్ వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు.